మీ దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకుందాం. దాన్ని ఇన్వెస్ట్ చేసి రాత్రికి రాత్రో లేదా కొద్ది రోజుల్లోనే డబుల్ చేసుకోవాలని యూట్యూబ్ లో ఎవరో చెప్పిన పెన్నీ స్టాక్స్ లోనో లేదా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చే జాక్పాట్ టిప్స్ నమ్మి ఒకే ఒక కంపెనీలో పెట్టేస్తారు. కట్ చేస్తే వారం తిరిగేసరికి ఆ కంపెనీ ఘోరంగా నష్టపోయి మీ 10,000 కాస్త 3,000 అయిపోతాయి. అప్పుడు మీ మైండ్ ఏమంటుంది? అబ్బా, ఈ స్టాక్ మార్కెట్ అంతా ఒక జూదం, ఒక స్కామ్, మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది సెట్ అవ్వదు అని లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్ చేయడమే మానేస్తారు. కానీ అదే 10,000ని మీరు ఒక పద్ధతి ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ఉంటే మార్కెట్ పడిపోయినా సరే మీ డబ్బు సేఫ్ గా ఉండి లాంగ్ టర్మ్ లో అది మీకు లక్షల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టేది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎక్కువ రిస్క్ తీసుకుని త్వరగా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా, లేదా తక్కువ రిస్క్ తో గ్యారెంటీగా కోటీశ్వర్లు అవ్వాలనుకుంటున్నారా? మొదటిది స్టాక్ మార్కెట్, రెండోది మ్యూచువల్ ఫండ్స్. ఈ రోజు ఈ వీడియోలో అసలు ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి, ఒక బిగినర్ గా మీరు దేనితో స్టార్ట్ చేస్తే మీ రూపాయి కూడా నష్టపోకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరిని వేధించి ఏకైక ప్రశ్న స్టాక్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. అసలు ఏది బెస్ట్? చాలా మంది అవగాహన లేక తప్పుడు చోట డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎలాంటి మ్యాథ్స్ లేదా క్లిష్టమైన ఫైనాన్స్ పదాలు లేకుండా చాలా సింపుల్ గా ప్రాక్టికల్ గా ఉదాహరణలతో ఈ రెండింటి గురించి వివరించబోతున్నాను. ఈ వీడియో ముగిసేసరికి మీ జేబులో ఉన్న డబ్బుని రేపటి నుండే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీరే సొంతంగా డిసైడ్ చేసుకోగలుగుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, అసలు ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం ఎందుకంత ముఖ్యం? ఒక ఇంట్రెస్టింగ్ ఉదాహరణ చెప్తాను. మీకు సొంతంగా ఒక హోటల్ పెట్టాలని ఉంది అనుకుందాం. ఆప్షన్ 1, మీరే స్వయంగా స్థలం వెతికి వంట వాళ్ళను పెట్టి సామాన్లు కొని రోజు ఉదయం నుండి రాత్రి వరకు హోటల్లో కూర్చొని బిజినెస్ రన్ చేయడం. ఇందులో లాభం వస్తే మొత్తం మీకే, నష్టం వచ్చినా మొత్తం మీకే. దీనికి ఎంతో నాలెడ్జ్, టైం కావాలి. ఇదే స్టాక్ మార్కెట్. ఆప్షన్ 2, మీకు ఆల్రెడీ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తున్న తాజ్ హోటల్ లేదా బావర్చి హోటల్ బిజినెస్ తెలుసు. మీ దగ్గర ఉన్న కొద్ది డబ్బుని ఆ హోటల్ నడిపే ఒక ఎక్స్పర్ట్ కి ఇచ్చి, నాకు రోజువారీ గొడవలు వద్దు, నువ్వే బిజినెస్ చూసుకో, వచ్చే లాభంలో నా వాటా నాకు ఇచ్చి అనడం. ఇదే మ్యూచువల్ ఫండ్. మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, మనకు వంట చేయడం రాకపోయినా, టైం లేకపోయినా పక్కవాడిని చూసి డైరెక్ట్ గా పెద్ద హోటల్ పెట్టేసి చేతులు కాల్చుకుంటాం. అందుకే మీ దగ్గర ఎంత టైం ఉంది, ఎంత నాలెడ్జ్ ఉందో చూసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు స్టాక్స్ కి మ్యూచువల్ ఫండ్స్ కి ఉన్న 4 ప్రధానమైన తేడాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటిది డైవర్సిఫికేషన్, రిస్క్ మేనేజ్మెంట్. స్టాక్స్, మీరు ఒక 5,000 పెట్టి ఏదైనా ఒక కంపెనీ షేర్స్ కొన్నారు అనుకుందాం. ఒకవేళ ఆ కంపెనీ ఏదో ఒక స్కామ్ లో ఇరుక్కుని మునిగిపోతే మీ 5,000 పూర్తిగా జీరో అయిపోతాయి. ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ. మ్యూచువల్ ఫండ్స్, మీరు అదే 5,000ని ఒక మ్యూచువల్ ఫండ్ లో పెడితే అక్కడ ఉండే ఫండ్ మేనేజర్ ఆ డబ్బుని ఒక కంపెనీలో పెట్టకుండా రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్ లాంటి 30 నుండి 40 వేర్వేరు కంపెనీలలో కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తాడు. ఒకవేళ అందులో 2 కంపెనీలు నష్టపోయినా మిగిలిన 38 కంపెనీల లాభాలు మిమ్మల్ని సేఫ్ జోన్ లో ఉంచుతాయి. రెండవది నాలెడ్జ్ మరియు సమయం. స్టాక్స్, ఒక కంపెనీ షేర్స్ కొనాలి అంటే ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చదవాలి, ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ చూడాలి, రోజు న్యూస్ ఫాలో అవ్వాలి. దీనికి ఎంతో రీసెర్చ్, టైం కావాలి. మ్యూచువల్ ఫండ్స్, మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మీ తరపున పెద్ద ఐఐటి, ఐఐఎంస్ లలో చదువుకున్న ఫైనాన్స్ ఎక్స్పర్ట్ రోజు మార్కెట్ ని స్టడీ చేస్తూ మీ డబ్బు మేనేజ్ చేస్తారు. మూడవది కంట్రోల్. స్టాక్స్, ఇక్కడ మీ డబ్బుపై పూర్తి కంట్రోల్ మీదే. ఏ షేర్ కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేది 100% మీ ఇష్టం. మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ మీ కంట్రోల్ ఉండదు. మీరు కేవలం డబ్బులు ఇస్తారు. ఆ ఫండ్ మేనేజర్ కి నచ్చిన కంపెనీలలోనే అతను ఇన్వెస్ట్ చేస్తాడు. నాలుగవది రిటర్న్స్. స్టాక్స్, ఒకవేళ మీ రీసెర్చ్ కరెక్ట్ అయ్యి మీరు మంచి స్టాక్స్ ఎంచుకుంటే అది ఏడాదిలో 50% నుండి 100% కంటే ఎక్కువ రిటర్న్స్ కూడా ఇవ్వగలదు. మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ అన్ని కంపెనీల యావరేజ్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో స్థిరంగా 12% నుండి 15% వరకు మాత్రమే రిటర్న్స్ ఆశించవచ్చు. ఇక్కడ ఒక కఠినమైన నిజం మాట్లాడుకుందాం. మన సమాజంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చూపించే
ప్రాఫిట్ స్క్రీన్ షాట్ చూసి చాలా మంది మోసపోతున్నారు. ఒక రోజులో ఒకడు 1 లక్ష సంపాదించాడని స్క్రీన్ షాట్ పెడితే వాడు దాని వెనక ఎన్ని లక్షలు నష్టపోయాడో ఆ స్క్రీన్ షాట్ ఎప్పుడు చూపించాడు. రాకేష్ జుంజున్వాలా గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. స్టాక్ మార్కెట్ లో 90% మంది బిగినర్స్ కేవలం నష్టపోవడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడానికి రారు. కేవలం ఒకే రాత్రిలో ధనవంతులు అయిపోవాలనే అత్యాశతో వస్తారు. ఒకసారి ఆలోచించండి మిత్రులారా, పొద్దున 9 నుండి సాయంత్రం 5 వరకు ఆఫీసులో అంత కష్టపడి సంపాదించిన మీ డబ్బుని ఎవరో టెలిగ్రామ్ లో ఉచిత టిప్స్ నమ్మి ఎలా తగిలేస్తారు? డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని పోగొట్టుకోవడం అంత ఈజీ. మీకు మార్కెట్ గురించి పూర్తిగా తెలియకుండా డైరెక్ట్ స్టాక్స్ లోకి అడుగు పెట్టడం అంటే ఈత రాకుండా సముద్రంలో దూకడమే. నా పర్సనల్ ఒపీనియన్ మరియు ఒక పర్ఫెక్ట్ బిగినర్ స్ట్రాటజీ మీకు చెప్తాను. మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా లేదా ఉద్యోగం చేస్తూ మార్కెట్ కి కొత్తగా వస్తున్నా సరే, కళ్ళు మూసుకొని మ్యూచువల్ ఫండ్స్ SIP తోనే మీ జర్నీని స్టార్ట్ చేయండి. నెలకు కేవలం 500 లేదా 1000 రూపాయలతో ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. మొదటి 1 లేదా 2 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్ లో మీ డబ్బు పెరుగుతుంటే ఆ ప్రాసెస్ లో మార్కెట్ ఎలా పనిచేస్తుందో గమనించండి, నేర్చుకోండి, బుక్స్ చదవండి. ఆ తర్వాతే మీ దగ్గర అదనంగా ఉన్న డబ్బుతో మీకు నచ్చిన 2 లేదా 3 పెద్ద కంపెనీల, ఉదాహరణకు టాటా లేదా రిలయన్స్ డైరెక్ట్ స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం కొనండి. అంతేగాని మొదట్లోనే ట్రేడింగ్లు, ఆప్షన్లు అంటూ వెళ్తే అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం. ఈ వీడియో చూసాక మీ మైండ్ కి ఒక క్లారిటీ వచ్చిందా? మీరు డైరెక్ట్ స్టాక్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా లేదా సేఫ్ గా మ్యూచువల్ ఫండ్ తో స్టార్ట్ చేయబోతున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి. ఈ సిరీస్ లోని ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. షేర్ మార్కెట్ అంటే భయపడే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని ఇప్పుడే వాట్సాప్ లో షేర్ చేయండి. వాళ్ళ భయాన్ని పోగొట్టండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ ప్రాక్టికల్ ఫైనాన్స్ వీడియోల కోసం మన ఛానల్ కి ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. గుర్తు పెట్టుకోండి, అత్యాశతో వెళ్తే ఉన్నది ఊడుతుంది, క్రమశిక్షణతో వెళ్తే లేనిది కూడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.